మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడలోని బుడమేరు కాలువ సృష్టించిన ప్రళయం అంతా ఇంత కాదు. దాదాపు విజయవాడ అంతా కూడా దాదాపు ఒక ప్రళయాన్ని అయితే సృష్టించింది. అనంతరం ఆ బుడమేరు కాలువకు సంబంధించి వరదంతా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు మరియు ఉప్పుటేరు ప్రాంతాల్లో కూడా కలుస్తుంది. అనంతరం సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడి మండలం సంతావరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు ఉప్పుటేరుకి వెళ్లాల్సి ఉంది ఈ నీరంతా. కానీ దాదాపు ఈ ఎక్కువ బుడమేరు నుంచి ఎక్కువ శాతం వరద నీరంతా కూడా కొల్లేరుకి రావడం. ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు జిల్లా కొల్లేరు సమీపంలోని పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునగడంతో దాదాపు లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. దీనికి ప్రధాన కారణం కొల్లేరు సమీప ప్రాంతాల్లోని పూర్తిగా కూడా ఆక్రమణలకు గురి కావడం. అంతేకాకుండా దీనివల్ల ఈ బుడమేరు నుంచి వస్తున్న వరద అంతా కూడా కొల్లేరు నుంచి సరైన మార్గంలో ప్రవహించడం లేదు. దీనికి ప్రధాన కారణం దాదాపు కొల్లేరంతా కూడా ఆక్రమణలకు గురి కావడమని చెప్పాలి. అనంతరం ఈ కొల్లేరు నుంచి వచ్చే ఈ వాటర్ అంతా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు ఉండి ప్రాంతాల్లోని పలు ప్రాంతాల నుంచి వెళ్తూ ఉప్పుటేరులో కలిసి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తుంది. ప్రస్తుతం మనం సంతానగరం అనే గ్రామంలో ఉన్నాం. ఆకివీడికి సంబంధించిన ఒక గ్రామం. ఇదంతా కూడా నీట మునిగిన పరిస్థితి. 2019లో మాత్రమే ఈ విధంగా వచ్చింది. అనంతరం ఇది ప్రస్తుతం అయితే మళ్ళీ తర్వాత రావడం ఇది రెండవసారి. ప్రస్తుతం అయితే దాదాపు కొల్లేరులో నిజంగానే సక్రమంగా వరద నీరు ప్రవహించి ఉంటే కనుక ఈ బాధలన్నీ ఉండేవి కాదని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయించారు. దాదాపు ఇంటి వరకు కూడా భారీగా వరద నీరు చేరింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో క్లారిటీగా. ఇక్కడ సంబంధించి ఒక కాలువకు సంబంధించి పూర్తిగా గొట్టు అనేది పటిష్టం కూడా చేస్తున్నారు. ఇంకా మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా పటిష్టం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఆ గొట్టు అనేది ఏదైతే పటిష్టపరుస్తున్నారు, ఇసుక బస్తాలు వంటివి వేసి గొట్టును పటిష్టపరుస్తున్నారు. పూర్తిగా కూడా ఎక్కడ కూడా మరింతగా కాలువలోంచి వాటర్ కాలనీలోకి రాకుండా రహదారిపైకి రాకుండా కూడా పూర్తి స్థాయిలో పటిష్టపరుస్తున్నారు. ఏదైతే కొల్లేరుకి సంబంధించి అక్కడ పూర్తిగా లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనం సంతానగరం ఈ విలేజ్లో ఉన్నాం. ఇక్కడైతే మోకాళ్ళ లోతు నీరు కూడా వస్తుందని చెప్పాలి. పూర్తిగా ఇటు కాలనీలన్నీ కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి. కొల్లేరు నుంచి ఇంకా భారీ స్థాయిలో వరద అనేది వస్తుంది. దాదాపు ఇప్పుడిప్పుడే కొల్లేరులో గుర్రపుడెక్క కిక్కిస అనేవి కూడా తొలగిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే ప్రధానంగా ఉండి ఆకివీడు ప్రాంతాల్లో ఏవైతే డ్రైన్లు కాలువలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే పూడికి తీతలతో పాటు గుర్రపు డెక్క అవన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బుడమేరు నుంచి కాస్త వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా కొల్లేరులో భారీగా వరద నీరు అనేది చేరుకుంది. కాబట్టి ఇంకా ఈ ప్రాంతానికి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు ఉండి ప్రాంతాల్లో దీనికి సంబంధించి నీరంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సరైన మార్గంలో సముద్రంలోకి చేరాలి. ఇదంతా కూడా ఉప్పుటేరుకి సంబంధించిన కాలువలు. ఇదంతా కూడా సముద్రంలోకి చేరాల్సిన అవసరం ఎంతనే ఉంది. కానీ దీనికి సంబంధించి ఎక్కువ ప్రవాహం రావడం వల్ల ఈ కాలువలకు సంబంధించి ఎక్కువగా వాటర్ అనేది ఈ విధంగా కాలనీలోకి చేరిపోతుందని చెప్పాలి. ఏదైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న గట్ల వద్ద ఎక్కడ గండి పడకుండా ఈ విధంగా పటిష్ట చర్యలు అయితే చేపడుతున్నారు. 2-3 రోజుల్లో కానీ పూర్తి స్థాయిలో వరద తగ్గే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ కాలనీ వాసులందరినీ కూడా వేరే చోటికి కూడా పంపిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కాలువలు ప్రధానంగా డ్రైన్లు మురికి కాలువలతో పాటు ఇతర వ్యవసాయ కాలువలు ఎక్కడ కూడా గంటలు పడకుండా అన్ని పటిష్ట చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడైతే కొల్లేరుకి సంబంధించి వరద ప్రవాహం తగ్గుతుందో అప్పుడే ఈ వాటర్ అంతా కూడా తగ్గే పరిస్థితి ఉంది. నా పేరు విజయలక్ష్మి. సంతానార్ సెంచువల్ కాలనీలో ఉంటున్నాను నేను. ఎప్పుడైనా ఇలా మొలకొచ్చేసి మేము ఇలా మునిగిపోవడం, రోడ్డుకి వెళ్ళడం, రోడ్డు మీద ఉండడం సరిపోతుంది మాకు. మేము ఎటు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం. హై స్కూల్ పెడుతున్నారు, భోజనాలు ఎట్టట్లేదు అంటలేదు. అంతమంది జనాల్లో అందరం ఉండాలంటే మేము ఉండలేకపోతున్నాం. దోమలు ఇవన్నీ అవన్నీ ఏమో అన్న రకాలు ఉంటాయి. కానీ రోడ్డు మట్టి కొంచెం మొలక తగ్గాక రోడ్డు మట్టి చూసి మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. మొలకల్లో వస్తున్నారు, అందరూ వస్తున్నారు, ఈ చూసి వెళ్తున్నారు. మళ్ళీ దాని మునిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాటర్ అనేది రాకుండా వంతుని కాడ కొంచెం ఎత్తుగా రోడ్డు అయినా ఏమన్నా తోలినా చేయినా ముందు యాసకాలం చేయాలి. ఏం చేస్తే నీళ్ళు వాటర్ ఆగుద్ది. దీనివల్ల మాకు వచ్చేస్తుంది వాటర్. 3 ఏళ్ళ కింద వచ్చిందండి. 3 ఏళ్ళ కింద వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అందరూ వచ్చారు, అందరూ వచ్చి చేస్తామమ్మా అన్నారు, చేస్తామమ్మా మీ సాయం చేస్తామమ్మా అన్నారు. కానీ మళ్ళీ దాని జోలు నీళ్ళు ఆగిపోతాను, దాని జోలు రావట్లేదు. మళ్ళీ ఎప్పుడంటే మళ్ళీ మొలకతోడు వస్తున్నారు. రావనే ఎవ్వరూ రావట్లేదు అంటలేదు, వస్తున్నారు. ఎవరు రాజకీయ అందరూ వస్తున్నారు. పునరావాస కేంద్రం తరలించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కాకపోతే మీకు శాశ్వత పరిష్కారం కావాలి, శాశ్వత పరిష్కారం కావాలి. ఈ ముందు యాసీకాలం మట్లు అవి చూసుకొని కాలువ కాడ కొంచెం ఎత్తుగా వేసి రోడ్లాగా వేసి చేస్తే మాకు కొంచెం సహాయంగా ఉంటుంది. మరి దాని గురించి మేము నీళ్ళు వచ్చి ఉండలేకపోతున్నాం, నాడలేకపోతున్నాం. కనీసం బయట రావడానికి కుదరట్లేదు, చేయట్లేదు మాకు.
కరెంటు లేదు, కరెంటు 3 రోజులు కరెంటు తీశారు. పోనీ ఆ ఇంట్లో నల్లగా లోపల తిని ఉందామంటే కరెంటు తీశారు. 3 రోజులు కరెంటు కూడా లేదు, లోపల వెళ్తాకు ఉంటాకి లేదు, చేతాకి లేదు. మరి మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. అద్దెలు తీసుకొని వెళ్తున్నారు, 5,000 అద్దుకుంటున్నారు. మా అద్దెలు లేని వాళ్ళు మా పరిస్థితి ఏంటి? అద్దెకి ఏముంటాము, ఎవరింట్లో అద్దుకుంటాం మేము? మరి అది చూసి కొంచెం రోడ్డు పక్కన కాలువ పక్కనే కొంచెం దిమ్మలాగా మరీ కట్టి చేస్తే వాటర్ రాకుండా కొంచెం ఉంటుంది. ఆ వాటర్ రాకుండా బట్టి అవి ఆగుద్ది. కొంచెం ఆ వాటర్ వస్తే మమ్మల్ని ముంచేస్తుంది. అంటే ఇప్పుడు వేస్తున్నారు కదా, దానివల్ల ప్రయోజనం ఉందా? అంత ప్రయోజనం లేదు. మైన వచ్చేస్తున్నారు, నీళ్ళు వేస్తున్నారు, పాపం చేస్తున్నారు, రోజు వస్తున్నారు, బస్తాలు వేస్తున్నారు, చేస్తున్నారు, చేయట్లేదు అని అంటలేదు, చేస్తున్నారు. చేసినా ప్రయోజనం ఉండదు, మన ప్రయత్నాలు చేస్తున్నారు, చేసినా వచ్చేస్తుంది. ఇప్పుడు కాకుండా రేపు తగ్గిపోయాక యాసీకాలం వచ్చినప్పుడు అవన్నీ శుభ్రంగా చేసి ఏదైనా రోడ్డు రాయి లాంటిది పెద్దది ఏమన్నా వేసి ఎత్తుగా చేస్తే మాకు ప్రయోజనం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చేసిన మన సుఖం ఏముంది? చేస్తున్నారు, చేయట్లేదు అంటే పాపం అందరూ వస్తున్నారు. రాజకీయాలు ఓట్ల కోసం వచ్చారు కదా, అప్పుడు మీరు అడగలేదు? అడిగామండి, చేస్తామంటున్నారు. ఎవరన్నా సరే మేము ముందన్నాం, మాకు ఏం వద్దు, మాకు కావాల్సింది ఇక్కడ రోడ్డు మీద అక్కడ నీళ్ళు రాకుండా చెయ్యండి అని అన్నాం. చేస్తామమ్మా చేస్తాం, ఎవరు వచ్చింది చేస్తాం, నా చెయ్యని అంటలేదు. మరి చేసినా వాళ్ళు చెప్పేది నా చేసేస్తానని వెళ్ళిపోతున్నారు, మేము ఊరుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ మొక్కతే 3 ఏళ్ళ వచ్చింది, మళ్ళీ ఇంతలో వచ్చింది 3 ఏళ్ళ ముందు, అది ఆగిపోయింది. దాన్ని మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీను ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది మా పరిస్థితి. మరి దాన్ని బట్టి చూసి మీరు ఏం చేస్తారో మాకు సాయం చేసి మమ్మల్ని కొంచెం చూడండి. అది భోజనం పెడుతున్నారు, చేస్తున్నారు, చేయట్లేదు అంటలేదు మేము. ఎవరైనా సరే శుభ్రంగా చేస్తున్నారు, కానీ మాకు ముందు ఉపయోగం. ఇప్పుడు ఇళ్లలో కొంటాకి వెళ్తా కనీసం ఇంటి లోపలికి వెళ్ళి ఆ సామాన్ గడ్డ ఉంది, ఎవరు ఎత్తిపోతారో ఎవరు చేస్తారో ఏం చేస్తారో తెలియదు మాకు. మేమేమో రోడ్ల మీద పాములు ఉంటాయి, మేము రోడ్ల మీద వచ్చేసాము. కరెంట్ కూడా లేదు, నైట్ పూట ఏం చూస్తుంటే అక్కడ కరెంట్ కూడా లేదు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తలుపులు తీసి ఏమన్నా నీళ్ళు వచ్చి లోపలికి వచ్చినాయో లేకపోతే కరెంటు ఏమన్నా పోయినాయో చూస్తుంటే కూడా లేదు, అవకాశం లేదు. మరి దాన్ని బట్టి మీరు చూసి మరి ఏమో సహాయం చేయండి మాకు. చేస్తున్నారు, చేయడం అంటలేదు మేము, కానీ మాకు కొంచెం రోడ్డు కొంచెం వర్షం తగ్గిపోయాక ఎంచమ్మట కొంచెం చూసి కొంచెం స్ట్రాంగ్గా వేసి కొంచెం రోడ్డు ఈ బారు కొద్దిగా వేస్తే ఆ రోడ్లు వేసారండి. ఆ 2 రోడ్లు వేశారు. నిన్నటి దాకా వర్షం తగ్గలేదు, 2 రోడ్లను సిమెంట్ రోడ్లు వేశారు. కానీ ఈరోజు ఆ రోడ్డు కూడా ఎక్కువైన నీళ్ళు. నిన్నటి దాకా బాగానే ఉన్నాయి, వారం రోజులు బట్టి బాగానే ఉన్నాయి. ఈరోజు సిమెంట్ రోడ్డుకి రాబట్టి సిమెంట్ రోడ్డు ఎక్కువైన నీళ్ళండి. అది అందు గురించి చెప్తున్నాం, మీరు మా ఎందు దయించి మాకు సహాయం చేయండి. అది అంతకంటే మేము చేసేది ఏమీ లేదు, మేము చెప్పేది ఏమీ లేదు. అది విడిజం శేఖర్తో మన ఆకివేడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.